ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచినవాడతడు నీటిపై టీవిగా నడచినవాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారవోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఈ కార్యక్రమంను వీక్షిస్తున్నటువంటి ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట వందనములు చెల్లించుచున్నాను. మన క్రైస్తవ భక్తికి గురించి నేను 2023లో ఒక ప్రవచనం విడుదల చేశాను. 2025లో దేవుడు తన సంఘాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళబోతున్నాడని నేను ప్రవచనం విడుదల చేశాను 2023లో ఇదే టీవీ పరిచర్యలోనే. అది ఏ సంఘంలో ఏం జరిగిందో నాకైతే తెలియదు, కానీ నా వ్యక్తిగత జీవితంలో 33 ఏళ్ల తర్వాత అసలు క్రైస్తవునికి పునాది ఏంటి, క్రైస్తవ భక్తికి పునాది ఏంటి అనేది ఆయన తెలియపరచడం అయితే నాకు జరిగింది. ఈరోజు నేను దాని గురించి అయితే మాట్లాడడం లేదు, కానీ నేను చెప్పిన ప్రవచనము మరి విన్న వాళ్ళ జీవితాలలో నెరవేరిందో నెరవేరలేదో తెలియదు, కానీ నా జీవితంలో అయితే నెరవేరిందని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఇకపోతే ఈరోజు కార్యక్రమం ఏమిటంటే మలాకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. ఆయన ఏమంటున్నాడంటే, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను.
నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడా అని ఆయన అడుగుతున్నాడండి. లేకపోతే ఆయన విశ్వాసులను ప్రశ్నిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే. నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడా అంటే ఆయన ఏమడుగుతున్నాడండి? ఘనత అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి? ఘనత అడుగుతున్నాడు. ఇదే మాట రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనంలో ఏమంటున్నాడు? వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించెను అంటున్నాడు. అంటే ఏంటండి ఇక్కడ? ఎవరెవరైతే దేవుని గురించి దేవుని ఘనపరచరో వారి జీవితములలో ఈ లోకము ఏలుతుంది. క్లియర్ కట్గా చెప్పేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. వారు తమ మనసులో దేవునికి చోటియ్యనొల్లకపోయిరి గనుక అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడండి? ఎక్కడ? మలాకి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో నేను తండ్రిని అయితే నాకు రావలసిన ఘనత ఎక్కడా అంటే ఏంటండి? దేవునికి మన మనసుల్లో చోటిస్తే మనము దేవుని ఘనపరిచి వారు అవుతాము. ఈ లోకంలో ప్రతి ఒక్కడు ఎప్పుడో ఒకప్పుడు ఎవరితో ఒకరితో నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తూనే ఉంటాడండి. భర్త భార్యతోనో, తల్లిదండ్రులు పిల్లలతోనో ఎప్పుడో ఒకప్పుడు తమ జీవితంలో ఏదో ఒక స్థాయిలో వారు ఇతరులతో ఏమంటారండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటండి? నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? నా మనసులో నేను నీకు చోటిస్తున్నాను అని అర్థం అన్న. అది ప్రియురాలతోనే కానీ, భర్త భార్యతోనే కానీ, ఆ తల్లిదండ్రులు పిల్లలతోనే కానీ, ఎవరు చెప్పినా దాని యొక్క ఉద్దేశం ఏంటండి? నేను నిన్ను గురించి ఆలోచిస్తున్నాను అనే దాని అర్థం. దాని అంతకు మించి ఏం లేదండి. అంటే ఏంటండి? దేవుడు ఇక్కడ ఏమడుగుతున్నాడు? నన్ను ఘనపరచండి అంటే. ఇంకో రకంగా చూస్తే కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం చివరి వచనం. స్తుతించి వాడు దేవునిని మహిమపరచుచున్నాడు. వాడు దేవుడు తనకి మార్గము దేవుడు తనకు రక్షణ మార్గం కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు అని ఉంటుంది. ఏముంటుందండి? స్తుతించి వాడు దేవునిని మహిమపరచుచున్నాడు. వాడు దేవుడు తనకి రక్షణ మార్గము కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడని ఉంటుందండి. అంటే ఏంటండి? నీవు దేవునిని స్తుతించి వాడవైతే నీవు దేవునిని నీ హృదయములో హెచ్చించుకుని వాడవు. నీ హృదయంలో నీవు దేవుని హెచ్చిస్తున్నావు అంటే ఏంటండి? నీవు నీ మనసులో దేవునికి చోటిస్తున్నావు. ఎవడెవడైతే దేవునికి తన మనసులో చోటిస్తాడో వాడికి దేవుడు తన రక్షణ మార్గము కనపరిచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకుంటున్నాడు. అంటే స్తుతించాలంటే ఎందుకు దేవుని స్తుతించాలండి? దేవుడు తనకు రక్షణ మార్గము కనపరిచినట్లు విశ్వాసి దేవునిని స్తుతింపబద్ధుడై ఉన్నాడు. చూద్దాం, కొన్ని సంఘటనలు చూసుకుందామండి. మోషేని దేవుడు రాతితో మాట్లాడరా అంటే అక్కడ ఏం చేస్తాడండి? మోషే ఇశ్రాయేలీయుల మీద కోపగించుకుని అనరాని మాట అని దాన్ని ఏం చేస్తాడు? రాయిని కొడతాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? నీవు ఇశ్రాయేలీయుల ఎదుట నన్ను పరిశుద్ధపరచలేదు కనుక నీవు వారిని ఏం కనానుకు తీసుకెళ్ళవు లేదు, పాలు తిన దేశాన్ని నీవు వారిని తోడుకొని పోవు అంటాడండి. అంటే ఏం చేయలేదు? ఇశ్రాయేలీయుల కనుల ఎదుట దేవునిని గణపరచలేదు కనుక మోషే ఏం చేశాడండి? మోషే బాధ్యతను కోల్పోయాడు. దేవుని రాజ్యాన్ని కోల్పోయాడని నేను చెప్పనండి.
అక్కడ ఏంటంటే దేవుని ప్రణాళిక నుంచి తొలగింపబడ్డాడు. దేవుని ప్రణాళిక ఏంటి? మోషే వారిని ఎక్కడికి తీసుకెళ్ళాలి? కనాను యొక్క ప్రదేశంలోని తీసుకెళ్ళాలి, లేదు పాలుతెనలు ప్రవహించే దేశాన్ని తీసుకెళ్ళాలి. కానీ ఏం చేయాల? ఎందుకని? అసలు వాళ్ళు ఎప్పుడో వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళు. ఎప్పుడైతే మోషే 12 మంది డేగుల వారిని పంపించి ఆ దేశాన్ని చూచిరంటారా అంటే 10 మంది ఒక విధంగా, 2 ఒక విధంగా చెబితే ప్రజలు 10 మంది మాట విని మోషే మీద తిరగబడ్డారు. కాబట్టి వాళ్ళ యాత్ కన్నా వాళ్ళు పాలుతెనలు ప్రవహించు ప్రదేశంలోనికి ఆ తరం వెళ్ళలేకపోయింది. చూసారా? ఒక తిరుగుబాటు వలన మోషే తన ప్రణాళికను కోల్పోయాడు. దేవుడు తన పట్ల ఉన్న ప్రణాళికను కోల్పోయాడు. అలాగే ఇశ్రాయేలీయులు ఏ తరము వారైతే కనానులో కాలు పెట్టవలసిన వారై ఉన్నారో వారు ఏం చేయలేదండి. కనాను యాత్రకు పాలుతెనలు ప్రవహించే ప్రదేశంలో వాళ్ళు దేనికోసమైతే వాళ్ళు ఐగుప్తు నుండి బయటికి వచ్చారో దాన్ని పొందుకోలేకపోయారు. కేవలం దేనికండి? దేవునికి తన మనసులో చోటు ఇయ్యలేదు. కాబట్టి సౌలును చూసుకున్న ఇశ్రాయేలు యొక్క ప్రథమ రాజు అయినటువంటి సౌలు కూడా చూసుకుంటే ఏం చేశాడండి? అరే బాబు, నువ్వు వెళ్ళి అమాలేకీయుల యొక్క యావదాస్తిని మరియు జనులను కూడా నీవు నిర్మూలము చేసి రారా బాబు అంటే వీడు వెళ్ళాడు. దేవుడు చెప్పాడు, వెళ్ళాడు. కానీ ఏం చేశాడండి? తనతో ఉన్న వాళ్ళకి భయపడి దేవుడు చేయమన్నట్టుగా చేయక అమాలేకీయుల యొక్క పశువులలో బహుగా క్రొవ్విన వాటిని, మన వాడుక భాషలో చెప్పాలంటే బాగా బలిసిన వాటిని, అంటే బాగా క్రొవ్వు పట్టి ఉన్నటువంటి వాటిని, లేక బాహు బలంగా ఉన్న జంతువులను, ఎద్దులను, గొర్రెలను, మేకలను వాళ్ళు ఏం చేశారండి? యెరూషలేముకు లేక దేవుని సన్నిధికి తీసుకొచ్చారు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడండి? అతని యొక్క రాజ్యమును నేను కొట్టివేశాను అని చెప్తున్నాడు. అతని రాజుగా నేను తొలగించేశాను అంటాడు. కానీ అతని తరంలో జరగలేదు, కానీ అతని తర్వాత తరంలో జరిగింది అది. అతని తర్వాత తరంలో జరిగింది అది. అంటే ఏం చేశాడంటే తిరుగుబాటు చేశాడు, లేకపోతే దేవునిని గణపరచలేదు సౌలు. అలాగే సొలొమోనును చూసుకుంటే సొలొమోను కూడా దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై నీవు నా సన్నిధికి రమ్మంటే ఏం చేశాడంటే వెళ్ళలేదు. అంటే దేవుని గుడికి రమ్మంటే దేవుని గుడికి వెళ్ళి ఆ రోజుల్లో ఏంటంటే మోషే గుడారంలోనికి రారా బాబు, లేకపోతే సొలొమోను కట్టించిన మండపంలోని దేవాలయంలోనికి రారా బాబు అంటే వెళ్ళలేదు. వెళ్ళకపోతే ఏం చేశారండి? 3 శత్రువులు లేచారు. ఎవరి మీదకి? సొలొమోను మీదకి. దేవుడు తన చెప్పిన మాటను సొలొమోను నెరవేర్చలేదు. కాబట్టి సొలొమోను యొద్ద నుండి 10 గోత్రములను తీసి వేరే ఒక వారి చేతికి దేవుడు అప్పగించాడండి. అప్పుడు యూదా నుండి రాజదండం ఏమైపోయిందండి? తొలగిపోయింది. ఒక గోత్రానికి మహానుభావుడు సొలొమోను కొడుకు రెహబాము అధిపతి అవుతాడు. కానీ 10 గోత్రములను తీసి వేరే వాళ్ళకి వెళ్ళిపోయినాయి కదండి. ఎందుకు వెళ్ళిపోయినాయి? కేవలం దేవునిని గణపరచకపోవడం వల్లనే. నిస్సంకోచంగా ఒక మాట చెప్పాలి అంటే అసలు ఈ రోజున దీనిని గూర్చిన బోధలు లేవని చెప్పుకోవచ్చు. ముక్కుసూటిగా కాకుండా ఎలాగైతే 11 రోజుల్లో చేయవలసినటువంటి ప్రయాణమును 40 సంవత్సరాలు పట్టిందో ఇశ్రాయేలీయులు కనానులోనికి లేక పాలుతెనలు ప్రవహించే దేశంలోనికి వెళ్ళినట్టుగా, అలాగే ఈరోజు కూడా క్రైస్తవులను చూస్తే జాలేసేయాలి. ఎందుకంటే అది జరగటం లేదు. నువ్వు క్రైస్తవుడు అయితే ఒకటే మాట అంటాడు,
యోహాను సువార్త 1:12 ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. ఏమని చెప్తుందండి? ఎందరెందరైతే దేవునిని అంగీకరించారో వారందరికీ దేవుడు తన కుమారులను కుమార్తెలగినట్లు వారికి అధికారం అనుగ్రహించను ఉంటుంది. కానీ మనలను చూస్తే ఎవడిలోనూ కూడా ఎంతసేపు కూడా ఎంత కాలంగా దేవుని నమ్ముకుని సంఘానికి వెళ్తున్నా ఏమీ లేదు, శక్తి లేదు. ఏమి లేదండి, శక్తి లేదు. అలాగే మార్కు సువార్త 16వ అధ్యాయంలో చివరిలో ఉన్నటువంటి కార్యములు కూడా అక్కడ లేవు. వారు నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, అన్ని భాషలు మాట్లాడుదురు, ఇవన్నీ ఉన్నాయో కొన్ని కార్యాలు అక్కడ. అవి ఈ క్రైస్తవుల జీవితంలో చూస్తున్నామా? ఎందుకు చూడలేకపోతున్నాం అంటే ఎక్కడో ఏదో దారి తప్పాము. ఎక్కడ దారి తప్పాము ఏంటి అనేది మళ్ళీ వెళ్ళిపోద్ది ఎక్కడికో. కానీ ఏంటి అంటే మూలం చూసుకుని మనము సరిదిద్దుకుంటే మన నుండి ఏం రావాలండి? ప్రతి ఒక్కటిలోనూ అపొస్తలులు చేసిన కార్యములు చేయ సామర్థ్యము ఉండాలి. ఏదో ఊరినే పిలవలేదండి దేవుడు మనల్ని. మనము క్రీస్తుని అంగీకరించామంటే ఎందుకు అంగీకరించామంటే ఒకటి ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలను, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనము నెరవేరాలండి. అక్కడ ఏమంటున్నాడండి? ఆదికాండం 1వ అధ్యాయం 27-28 వచనాలలో ఆయన సృష్టించిన దానిలో దేని మీద ప్రతి దాని మీద మనం అధికారం కలిగి ఉండాలని చెప్తున్నాడు. వాయుమండలం మీదను, వాయుమండలం సంచరించి వాటి మీదను, భూమి మీద సంచరించి వాటన్నిటి మీదను. వాయుమండలాన్ని వదిలిపెట్టాల, భూమిని వదిలిపెట్టాల, భూమి కింద ఉన్న నీటిలో ఉన్నది దాన్ని దేనిని వదిలిపెట్టాల. అంటే ఏంటండి? ఆయన సృష్టించిన సృష్టించడం మీద నీకు అధికారం కలిగి ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఏంటండి? సృష్టికర్తకు ప్రతిగా నీవు సృష్టికర్తగా ఈ లోకంలో జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇది అంటే ఇది చెప్తుంది దేవుడు తాను ఎంతటి అంటే మోషే గురించి ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నా ఇళ్ళంతట్లో నమ్మకమైన వాడును చాలా అతని గురించి ఏం మాట్లాడుతున్నాడో దేవుని గురించి కూడా మనం అదే మాట చెప్పగలుగుతామండి. ఆయన సృష్టించిన సృష్టి అంతటి మీదను నువ్వు అధికారం కలిగి ఉండాలని, నీకు లోబడింది ఏదియో ఈ లోకంలో ఉండకూడదని ఆయన కోరుకుంటున్నాడు. నేను అంతగా ప్రేమిస్తున్నాడు, ఆయన ప్రేమామయుడై ఉన్నాడని చెప్పొచ్చు ఈ వచనాల ద్వారా, ఈ 2 వచనాల ద్వారా. అదేవిధంగా ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఏమన్నాడు? కూలిపోయిన మహాబబులోను కూలిపోయిన అన్నాడు. తర్వాత ఏంటండి? దెయ్యములకు ఉనికి పట్టును, ప్రతి అపవిత్ర పక్షికి దాని మీద నువ్వేం చేయాలంటండి? ఏళ్ళుబడి చేసి వాటికి తీర్పు తీర్చాలంటున్నాడు. వాటికి ఏం చేయాలంటండి? గొప్ప స్వరముతో ఆర్భాటించేట్లేదు. మహాబబులోను కూలిపోయాను, అది దయ్యములకు నివాస స్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికి పట్టును, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయన. ఇది ఎవరు నెరవేర్చాలి? ఇది నెరవేరాలి అంటే నేను నెరవేర్చాల్సిందండి. మీరు నేను నెరవేర్చాల్సింది. క్రీస్తు నెరవేర్చవలసింది ఆయన నెరవేర్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తుకు ప్రతిగా ఉన్నది మనము ఈ లోకంలో. ఇది జరగాలి, ఇది నెరవేరాలని ఆయన కోరుకుంటున్నాడు. యెషయా గ్రంథం 61లో ఒక మాట అంటాడండి. ఏమంటాడు ఆయన? భూమి మీద న్యాయము స్థాపించే వరకు ఆయన నలుగుడు పడడు అంటాడు. అంటే ఏంటండి? భూమి మీద న్యాయము స్థిరపరచడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఇప్పుడు ఈ లోకంలో న్యాయమును ఆయన చేయవలసిన ఆయన చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తుకు ప్రతిగా మనం ఉన్నాము. ఈ లోకంలో న్యాయము స్థాపించాలంటండి మనం. ఇది దేవుడు మన నుండి ఆశించుచున్నది. దీనిని నెరవేర్చడానికి మనము బద్ధులమై ఉన్నాము ఈ లోకంలో. ఏదో క్రైస్తవులుగా మనం జీవిస్తున్నామంటే జీవించడం కాదండి. ఇదేంటండి?
ప్రతి అపవిత్రమైన పక్షులకు మనం ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. ప్రతి అపవిత్ర ఆత్మకు తీర్పు తీర్చాలని దేవుడు అక్కడ కోరుకుంటున్నాడు. అందుకనే రాశాడు, మహాబబులోను కూలిపోయిను ప్రతి అపవిత్ర ఆత్మకు ఉనిపట్టును, ప్రతి అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికి పట్టు. ఎక్కడుంటుందండి ప్రతి అసహ్యమైన పక్షులు ఎక్కడుంటాయి? ఆకాశ మండలములో. అంటే ఏంటి? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలకు నీవు ఏం కలిగి ఉండాలి? అధికారం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాటి అధికారాన్ని నువ్వు కొలగొట్టాలని ఆయన సంకల్పించి ఉంటున్నాడు. మనం ఏదో ఆషామాషిగా లేము ఇక్కడ ఈ భూమి మీద. ఆయన ప్రణాళికను మన పట్ల, ఆ దేవుడు కలిగిన ప్రణాళికను నెరవేర్చడానికి మనం ఈ లోకంలో ఉన్నాం. వీటన్నిటికీ మూలము ఏంటంటే ఘనపరచుట. దేవుణ్ణి ఘనపరచువారు అసాధ్యమైన కార్యములు చేస్తారండి. తమ దేవుణ్ణి ఎరిగిన వారు అసాధ్యమైన కార్యాలు చేస్తారు. దేవుణ్ణి ఎరిగిన వారు ఎవరు అంటే దేవుణ్ణి ఘనపరచువారు, దేవుణ్ణి ఎరిగిన వారు అని చెప్పొచ్చు. మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా సకపురుషుడు మహిమాన్వితుడు మారారాజతుడు. ఓహో వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా సకపురుషుడు మహిమాన్వితుడు మారారాజతుడు. కొనియాడబడుచు పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడని నిత్యము కీర్తింపబడుచు. మహిమాన్వితుడు మహనీయుడు మారని నిజ దేవుడు మన కోసమే మహిమను విడిచి భూమికే రక్షణను తెచ్చాడు. వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా సకపురుషుడు మహిమాన్వితుడు మారారాజతుడు. మాటతోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు, మంటితోనే మనిషిని చేసిన ఎంతో మహనీయుడవు. మాటతోనే సృష్టిని చేసిన ఎంతో గొప్ప దేవుడు, మంటితోనే మనిషిని చేసిన ఎంతో మహనీయుడు. తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా, తన స్వహస్తాలతో తన స్వాస్థ్యముగా మమకాచి పెంచి ప్రేమిస్తున్న ఏకైక దేవుడు వచ్చాడు మహారాజు మరి మన కోసమే అండగా తోడుగా సకపురుషుడు మహిమాన్వితుడు మారారాజతుడు. నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు,
మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపినాడు. నరులను ప్రేమించి పరమును విడిచి మనిషిగా పుట్టినాడు. మరణము గెలిచి రక్షణనిచ్చి మార్గము చూపినాడు. నీ హృదయము కోరాడు మరి ఏమీ అడగలేదు. నీ హృదయము కోరాడు మరి ఏమీ అడగలేదు. మారు మనసు పొంది మనము మోక్షమే చేరదము. వచ్చాడు మహారాజు మరి మన కోసమే, అండగా తోడుగా సగ పురుషుడు మహిమాన్వితుడు మహారాజతుడు. వచ్చాడు మహారాజు మరి మన కోసమే, అండగా తోడుగా సగ పురుషుడు మహిమాన్వితుడు మహారాజతుడు. వేవేల దూతల స్తుతులతో నిత్యము కొనియాడబడుచు, పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడని నిత్యము కీర్తింపబడుచు. మహిమాన్వితుడు మహనీయుడు మారని నిజ దేవుడు మన కోసమే మహిమను విడిచి భూమికే రక్షణను తెచ్చాడు. వచ్చాడు మహారాజు మరి మన కోసమే, అండగా తోడుగా శక పురుషుడు మహిమాన్వితుడు మన రాజతుడు.